హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వీరేంద్ర కొత్తపల్లి. ఇది మన ఛానల్. సో ఇప్పటి వరకు మీకు HTML CSS కంప్లీట్ అయిపోయినాయి. సో HTML ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు HTML CSS అని ఉంటాయి. ఓకే, ఇదిగో HTML అలాగే CSS అలాగే కెరియర్ గురించి ఉంటాయి కొన్ని వీడియోస్. సో JS అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో JS అనేది కొంచెం లాంగ్ లాస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తున్నాను. ఓకే, సో ఆ టాపిక్ ఈరోజు టాపిక్ ఏంటంటే అర్రేస్. ఓకే, జావా స్క్రిప్ట్లో అర్రేస్ ఎలా వాడతాం, సో అసలు అర్రేస్ అంటే ఏంటి, అర్రేస్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఓకేనా కంప్లీట్. అసలు అర్రే అంటే ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఇది ఒక వేరియబుల్. ఓకే, అర్రే ఈజ్ ఏ వేరియబుల్ స్టోర్స్ మోర్ దాన్ వన్ వాల్యూ. ఓకే, అంటే ఒక వాల్యూ కన్నా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేసేదే అర్రే. ఓకేనా, which can holds more than one value. సో ఈ అర్రే సింటాక్స్ వచ్చేసి, సో కాన్స్టెంట్ వేరియబుల్ డిక్లేర్ చేస్తాము, అర్రే నేమ్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్స్లో కామా యూజ్ చేసుకుని డిక్లేర్ చేసేవన్నీ కూడా వాల్యూస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ కార్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాము. సో ఆ వేరియబుల్లో కార్స్ అనేవి డిక్లేర్ చేసుకున్నాము. ఓకేనా, ఇవి డబల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు, సింగిల్ కోట్స్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, విత్ ఇన్ ద కోట్స్లో మీరు కామాస్ యూస్ చేసుకుని ఎన్ని వాల్యూస్ అయితే ఇస్తారో అన్ని వాల్యూస్ కూడా ఇక్కడ మీకు ఒక అర్రే కింద ఫామ్ అవుతుంది అనమాట. ఒకటే కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ అర్రేస్ ఆఫ్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది కార్స్ ఆఫ్ 0, ఇది కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2, కార్స్ ఆఫ్ 3, అట్లా అప్ టు మీ ఇష్టం ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, క్లియర్. సో ఇట్లా అన్నమాట డిక్లరేషన్. సో కార్ ఆఫ్ 0 అంటే ఆ లోపల అర్రేలో ఇచ్చిన ఫస్ట్ వాల్యూ కార్ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే మీరు ఇట్లా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే, కాన్స్టెంట్ కార్స్ ఈక్వల్ టు. ఓకే, అలాగే యూజింగ్ కీవర్డ్ న్యూ. ఓకే, కీవర్డ్ న్యూ అనే యూజ్ చేసి కూడా మీరు అర్రేన్ అనేది డిక్లేర్ చేయొచ్చు. ఎలా అంటే దాని ఎగ్జాంపుల్ ఇలాగే. సో కార్స్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ అర్రే, ఆ అర్రేకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు లోపల ఇచ్చుకుంటే సో కార్స్ అనేది ప్రింట్ అవుతాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిక్లరేషన్. ఓకేనా, స్క్వేర్ బ్రాకెట్స్ అలాగే ఈ యొక్క ఓపెన్ బ్రాకెట్స్లో మీరు ఇలా అర్రేని డిక్లేర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో దాంట్లోకి మీకు ఒక పర్టికులర్ వాల్యూని డిస్ప్లే చేయాలంటే కార్స్ ఆఫ్ ఆ వాల్యూ ఎక్కడ ఉందో ఆ వాల్యూ. సో వోల్వో అంటే చెప్పాను కదా, ఫస్ట్ వాల్యూ ఇప్పుడు కూడా 0 నోటేట్ చేస్తుంది. ఓకే, 0 1 2 అట్లా అన్నమాట 2. సో BMW. సో అలా మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ అదనే 3 అనేవి కాదు, సో ఎన్నైనా ఉండొచ్చు మీకు. ఓకే, ఎన్ని వాల్యూస్ ఇచ్చినా మీరు ఇక్కడ ఏ వాల్యూ అయితే డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో 3లో టాటా ఉంది, సో అది మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, సో లైక్ దట్. ఓకే, సో అలా మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు, అలాగే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, యాక్సెస్ ద ఫుల్ అర్రే, కంప్లీట్ అర్రే మొత్తం యాక్సెస్ చేసుకోవాలంటే సింపుల్గా ఆ యొక్క వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీకు ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇన్నర్ HTML అన్నామంటే ఇది HTML ట్యాగ్ మధ్యలో ఉన్నదాని మధ్య దగ్గర మీకు డిస్ప్లే అవ్వాలి. నాట్ ఓన్లీ పారాగ్రాఫ్, H1 ట్యాగ్. ఓకే, మీకు ఏదైనా ఒక HTML ట్యాగ్, ఏ ట్యాగ్స్ అయినా పర్లేదు, చూసారా. సో మీకు href ఇవ్వచ్చు, యాంకర్ ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. సో మీకు ఇన్నర్ HTML అన్నామంటే ఆ యొక్క HTML మధ్యలో మీకు డిస్ప్లే అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ వచ్చి ఆబ్జెక్ట్స్. ఓకే, అర్రేస్ ఆర్ ఆబ్జెక్ట్స్. సో అర్రేస్ అనే ఆబ్జెక్ట్స్ ఎందుకు అంటున్నామంటే ఒక అర్రేలో నెంబర్ ఆఫ్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేస్తాం, అవునా. సో వాటిని మనం యాక్సెస్ చేసుకోవాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కార్స్ ఆఫ్ 0, కార్స్ ఆఫ్ 1, కార్స్ ఆఫ్ 2, సో అవన్నీ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ అని కూడా అనొచ్చు కదా. ఓకే, సో అలాగే దీంట్లో పర్టికులర్ వేరియబుల్ నేమ్ నుంచి ఆ వాల్యూస్ అనేది కూడా మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, person.first name. సో ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఏముంది, ఫస్ట్ నేమ్లో జాన్. సో దిట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్స్లోని మీరు అర్రేని డిక్లేర్ చేసుకోవడం. ఓకే, సో నేను ఇలా కాదు, నాకు ఏజ్ కావాలి, ఆ పర్సన్ ఒక ఏజ్ సింపుల్గా. ఓకే, రైట్. అలాగా ఆ డిక్లరేషన్ డాట్ లోపల ఒక ఆబ్జెక్ట్ నేమ్. సో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా
మీకు ఇంకొకటి ఏంటంటే మెథడ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో. ఎలా అంటే లెంగ్త్, మీకు లోపల ఎర్రే లెంగ్త్ ఎంతో కూడా మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఈ లెంగ్త్ అనే ఒక మెథడ్ ఉపయోగించి. ఓకేనా. ఫ్రూట్స్ డాట్ లెంత్. ఫ్రూట్స్ అనేది ఏంటి, అక్కడ మనకు ఒక వేరియబుల్, కాన్స్టెంట్ వేరియబుల్. సో లోపల ఎన్ని ఉన్నాయి, 0 1 2 3. ఓకే, 0 1 2 3 కాబట్టి మనకి లెంత్ ఎంత కావాలి, లెంత్ ఆఫ్ ద అర్రే ఈజ్ 4. ఓకేనా, 1 2 3 4. ఓకే, 0తో కూడా కౌంట్ అవుతుంది కాబట్టి 0 నోటేషన్ ఏంటంటే సిస్టమ్ అండర్స్టాండబుల్ 0 తీసుకుంటుంది, బట్ యూజర్ అండర్స్టాండబుల్గా మనకి ఓవరాల్ లెంత్ ఎంత కావాలి కాబట్టి 4 అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇది ఫ్రూట్స్ అనేది తీసుకోవద్దు, ఇక్కడ ఇది ఒక వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ డాట్ లెంగ్త్. ఓకే, అది లెంగ్త్ ప్రాపర్టీ అంటాం. ఓకే, సో అలాగే నాకు ఒక ఫస్ట్ వేరియబుల్ చెప్పాను ఆల్రెడీ మీకు, ఆ యొక్క వేరియబుల్ ఆఫ్ 0 అయితే ఫస్ట్ వస్తుంది, ఆ వేరియబుల్ ఆఫ్ ఏదే నెంబర్ అయితే మీరు ఇస్తారో ఆ నెంబర్ వస్తుంది. లాస్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ -1. టోటల్ లెంగ్త్ -1 అన్నా కూడా అది ఒక నోటేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఒక చిన్న ప్రోగ్రామెటికల్గా చూపిస్తాను. సో ఈ ప్రోగ్రామ్ చూడండి, ఏం లేదు, సింపుల్ ప్రోగ్రామింగ్ ఇది. సో ఇక్కడ ఒక ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో ఆ ఫ్రూట్స్లో ఏమేమి ఉన్నాయి లోపల, బనానా, ఆరెంజ్, యాపిల్, మ్యాంగో, రైట్. సో ఇప్పుడు నేను ఒక లెట్ అనే వేరియబుల్లో ఫ్రూట్ లెంత్ అనే ఒక డిక్లేర్ చేసుకున్నాను వేరియబుల్ని. సో నేను అక్కడ ఏమి అడుగుతున్నానంటే ఆ ఫ్రూట్స్ యొక్క లెంగ్త్ని ఈ ఎఫ్ లెంత్లో స్టోర్ చేయమంటున్నాను. అర్థమవుతుందా క్లియర్గా? ఫ్రూట్స్ డాట్ లెంగ్త్ అంటే ఏం చేస్తుంది, కంప్లీట్గా 4 స్టోర్ చేస్తుంది. ఓకే, అంటే ఎఫ్ లెన్లో 4 ఉంది. ఓకే, లెట్ టెక్స్ట్ ఈక్వల్ టు, సో ఒక ఇలా ప్రింట్ అవ్వడానికి నేను యూఎల్ అనే ట్యాగ్ తీసుకున్నాను. సో ఒక లూప్ రాశాను, ఫర్ లెట్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఎఫ్ లెన్. అంటే i వాల్యూ అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అనుకోండి, మీకు ఆ యొక్క ఫ్రూట్ నేమ్ ప్రింట్ అవుతుంది ఫస్ట్ దాంట్లో తీసుకొచ్చి. సో ఫ్రూట్ ఆఫ్ i. సో ఇక్కడ ఇందాక చూడండి, ఫ్రూట్ ఆఫ్, ఇప్పుడు i 0 కదా, 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కదా, రైట్. కాబట్టి i ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ 0 ప్రింట్ అవుతుంది. 0లో ఏముంది, బనానా. మళ్ళీ రూప్ రిపీట్ అవుతుంది, ఈ 5 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కదా, సో అగైన్ ఫ్రూట్ ఆఫ్ 1 ప్రింట్ అవుతుంది. మళ్ళీ i ప్లస్ ప్లస్, మళ్ళీ అగైన్ i ఈక్వల్ టు 2 అవుతుంది, 2 లెస్ దాన్ 4, రైట్. అప్పుడు ఫ్రూట్ ఆఫ్ 2. సో అట్లా మీకు ఇది కండిషన్ ట్రూ అయ్యేంత వరకు మీకు ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది 5 అయిందో, 5 లెస్ దాన్ 4 కాబట్టి ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది లూప్లోంచి. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ ఇచ్చాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్ ఇచ్చాము, అన్ఆర్డర్ లిస్ట్ కదా అది. చూడండి వాల్యూస్ వచ్చాయి. ఓకే, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ మీరు HTMLలోకి ఆల్రెడీ తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది ఎలా మారిందో వాల్యూ. ఓకే, దట్ ఈస్ ద సింపుల్ అవుట్పుట్. క్లియర్? సో ఇట్లాగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఈ ఒక లూప్ నుంచి ఎట్లా మనం చేసుకోవాలనేది. సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమవుతే ఫర్దర్గా వచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే పుష్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఓకే, ఈ పుష్ అనేది ఏంటంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఓకేనా, పుష్ అండ్ పుల్. ఒక నిమిషం. సో అంటే యాడింగ్ ఎర్రే ఎలిమెంట్ అనమాట. ఓకేనా, ఒక ఎర్రే ఎలిమెంట్లో ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. ఇందాక నేను నార్మల్గా యాడ్ చేశాను, బట్ ఇప్పుడు నేను ప్రోగ్రామెటికల్గా యాడ్ చేయాలంటే పుష్ అనే ఒక, చూడండి పుష్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో లెమన్ అనే యాడ్ చేసామనుకోండి. సో చూడండి యాడ్ అయింది. మనం ఇక్కడ ఏం చేసామంటే కండిషన్ ఈవెంట్ పెట్టాం, ఆన్ క్లిక్ మై ఫంక్షన్. సో మై ఫంక్షన్లో ఫ్రూట్ డాట్ పుష్ లెమన్ని పుష్ చేయమని చెప్పాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు, ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు. క్లియర్? ఈ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్, ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అన్నిసార్లు లెమన్ యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, క్లియర్? సో ఈ ఎగ్జాంపుల్స్ కూడా బాగుంటాయి, ఒకసారి చూడండి మీరు కూడా. ప్రతి ఎగ్జాంపుల్ ట్రై చేయండి. ఓకేనా. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ చూడండి. సో ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి లోపల, ఓన్లీ 3 ఉన్నాయి. బట్ ఫ్రూట్ ఆఫ్ 6 ఈక్వల్ టు లెమన్ అన్నాం. అంటే 6th ప్లేస్లో అంటే 0 1 2 3 4 5 అనేది ఖాళీ. సో అది అన్డిఫైన్ అని ప్రింట్ అయినాయి చూడండి. సో 6th ప్లేస్లో లెమన్ అనేది ప్రింట్ అమ్మన్నాం. ఓకేనా. సో ఇక్కడ సేమ్ ఇందాకడ ఫార్ములానే, ఇందాకడ ఇచ్చిన మనం లూపే, బట్ ఇక్కడ ఎట్లా డిస్ప్లే అయిందంటే లోపల ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ వేరే ఇంకొక ఫ్రూట్ నేమ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కివి. సో ఇప్పుడు ఒక అన్డిఫైన్డ్ ఉండదు చూడండి, కివి వచ్చింది చూసారా. అంటే 0 1 2 3 0 1 2 3 వాల్యూస్ ఉన్నాయి, 4 5 లేవు, 6th మళ్ళీ మనం
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5th ఇచ్చాను అనుకోండి. సో 5th అన్డిఫైన్డ్, 4th అన్డిఫైన్ అయింది చూడండి, 5th 11 వచ్చింది. సో అట్లా. ఓకే, సో ప్రోగ్రామింగ్ అన్నది ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది. సో దాన్ని చూసి భయపడద్దు. ఓకేనా. సో ఇవన్నీ సేమ్, మీరు ఇవన్నీ ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతాయి. లెంగ్త్, జస్ట్ ఎర్రేస్, జావా స్క్రిప్ట్స్ వాల్యూస్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో అంటే 2 రొటేషన్స్ చేసుకోవచ్చు, 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ అర్రే. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఓకే, నెక్స్ట్ మెథడ్స్కి వెళ్దాం. సో జావా స్క్రిప్ట్ అర్రే మెథడ్స్. సో మెథడ్స్ అంటే ఏంటి అంటే ఒక డిక్లరేషన్ డిఫరెంట్ టైప్లో ఎట్లా. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టు స్ట్రింగ్ అనే ఒక మెథడ్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే రిటర్న్స్ అండ్ అర్రే యాజ్ ఎ కామన్ సపరేటెడ్ స్ట్రింగ్. ఒక కామన్ సపరేటెడ్ స్ట్రింగ్ అంటే లోపల ఏదైతే స్ట్రింగ్స్ ఉన్నాయో అవి సపరేటెడ్గా మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ మనకి ప్రింట్ అయి చూపిస్తుంది. ఓకేనా, టు స్ట్రింగ్ అంటే. ఓకే, సో అట్లాగే పాప్. సో పాప్ అనేది ఒక ప్రాపర్టీ మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ఎట్లా యూజ్ అవుతుందంటే, ఓకే, సో ఇక్కడ మనకి ఒక 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఆ 4 వాల్యూస్లోంచి నేను పాప్ అని చేస్తే ఏదైతే లాస్ట్ ఉందో సో ఆ లాస్ట్ ఉన్నది వాట్ ఇన్ ద సెన్స్ పోతుంది అన్నమాట. ఓకే, సో డిస్ప్లే కాదు అంటే లాస్ట్ డెలీట్ అయిపోతుంది. సో తర్వాత డిస్ప్లే చేస్తే మీకు ఓన్లీ 3 వాల్యూసే ఉంటాయి, 4th వాల్యూ ఉండదు. ఓకే, సో పాపప్ అంటాం కదా, పాపప్ అంటే ఏంటి, తీసేవే అన్నమాట. పాప్, పుష్, పుల్. సో ఇవన్నీ కూడా ఇంకా పుష్ అంటే యాడ్ చేయమని. సో ఇక్కడ ఈ వీటిలో ఈ కివీని యాడ్ చేసాం. సో దట్ ఈస్ పుష్. ఓకే, సో ఇవన్నీ మెథడ్స్ ఇవన్నీ. సో సింపుల్గా ఉంటాయి మెథడ్స్ అన్నీ. జస్ట్ మీరు ఒకసారి ఒక ప్రోగ్రాంలో దేన్నైనా యూజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఒక షిఫ్ట్ అనేది కూడా అంతే, తీసివేయడం, షిఫ్ట్ తీసేసేవేయడం, సేమ్ ఇందాకట్లాగే. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి చూడండి, ప్రతి ఎగ్జాంపుల్ టచ్ చేయండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో అన్షిఫ్ట్ అంటే సో ఉన్నదాన్ని మూవ్ చేయకుండా ఉంచడం అన్నమాట. ఓకేనా, యాడ్ చేయడం అన్షిఫ్ట్ అంటే. సో సేమ్ ఇవన్నీ లెంగ్త్ ఆల్రెడీ చెప్పాను. సో డెలిట్, సో డెలిట్, షిఫ్ట్, సో పాప్, షిఫ్ట్, డెలిట్ ఈ 3 కూడా ఒకే కన్సిడర్ వస్తాయి. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే అర్రే ఎలిమెంట్ కెన్ బి డెలిట్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఆపరేటర్ డెలిట్. సో డెలిట్ అనేది యూజ్ చేయడానికన్నా సో యూజ్ చేస్తే ఏమవుతుందంటే అన్డిఫైన్డ్ హోల్స్ ఉండిపోతాయి అన్నమాట అర్రేస్లో. సో అదే పాప్ కానీ షిఫ్ట్ కానీ ఉపయోగిస్తే మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఒక డ్రింక్ బాటిల్ ఉంది. సో డ్రింక్ బాటిల్ కంప్లీట్గా డ్రింక్ మొత్తం తాగేసాం మనం. ఓకేనా, సో అది ఎంటీ బాటిల్ అయిపోయింది, అవునా. సో అదే కాకుండా మనం బయట ఎక్కడైనా పారబోస్తే సో అది మనకు యూజ్ అవ్వదు. ఓకే, యూజ్ అవ్వకుండా మనం ఎంటీ చేస్తున్నాం, బట్ ఇక్కడ మనం డ్రింక్ చేసి ఎంటీ చేస్తున్నాం. సో రెండింటిలో డిఫరెన్స్ ఏంటి, సో ఆ డిఫరెన్స్ అన్నమాట. సో డెలిట్ అని చేస్తేనే ఏమవుతుందంటే కంప్లీట్గా సో లోపల అనేది స్పేస్ వస్తుంది, గుడ్. బట్ ఏంటంటే అది ఎందుకు ఉపయోగపడకుండా ఉంటుంది. సో అదే మనం డ్రింక్ చేసామనుకోండి, సో దాని యొక్క ప్రాపర్టీస్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి సో పాప్, షిఫ్ట్ అనేది సో లోపల యొక్క మెమరీ వేస్ట్ అవ్వదు, మెయిన్ థింగ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ అలాగే స్లైస్, స్పైసెస్. స్లైస్ అనేది కూడా మీకు ఆల్రెడీ నెంబర్స్లో చెప్పాను, సేమ్ యాస్టీస్ అట్లాగే ఉంటుంది. ఓకే, ఒకసారి అది రివిజన్ చేయండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ అర్రే సార్టింగ్. సో సార్టింగ్ అంటే నథింగ్ బట్ అలైన్ చేయడం అన్నమాట. ఓకేనా, అలైన్మెంట్. సో అలైన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సార్టింగ్ అన్నమాట. ఓకే, సార్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఆ మెథడ్ ఏంటంటే మీకు అసెండింగ్, డిసెండింగ్ ఆర్డర్స్ అంటాం కదా, ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్. సో అట్లా సార్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ బనానా BOAM. సో వీటిని ABMO అంటే ఒక ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో సార్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్. సో రివర్స్ అంటే సేమ్ యాస్టీస్, దానినే రివర్స్ కింద ప్రింట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి, ఎక్స్ప్లెనేషన్కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ కంపారిజన్, సార్ట్ సేమ్. సో ఈ ప్రోగ్రామింగ్స్ కూడా సింపుల్గా ఉంటాయి. మీరు ఈ ఫంక్షన్స్ కానీ బాగా అర్థం కావాలంటే ఈ ప్రోగ్రామింగ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మారుస్తూ, ప్రతి ఒక్క మెథడ్ని యూజ్ చేస్తుంటే మీకు ఫంక్షన్స్ అనేవి బాగా అర్థమవుతాయి. సో అసలు ఫంక్షన్ కాల్ ఎలా అవుతుంది, ఫర్ లూప్ ఎలా అవుతుంది, ఇఫ్ లూప్ ఎలా వస్తుంది అనేది తెలుస్తాయి. ఓకే, నెక్స్ట్ అర్రే ఇటరేషన్స్. సో ఇటరేషన్స్ అంటే అర్థం ఏంటి, సో ఇటరేషన్స్ అంటే నథింగ్ బట్ చేంజ్ అన్నమాట, ఒక చేంజ్ అన్నమాట. ఓకే, చేంజ్ ఓవర్. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో
సో ఇక్కడ ఒక ఇటరేషన్స్లో ఫర్ ఈచ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది. సో ఇది ఏం చేస్తుందో చూడండి. సో ఇక్కడ సింపుల్గా ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేశారు. సో ఆ ఫంక్షన్లో ఏంటంటే ప్రతి ఒక్క ఎర్రేకి వాల్యూ, ఇండెక్స్, ఎర్రే అని 3 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో ఈ 3 వాల్యూస్ ఏంటంటే నథింగ్ బట్ ప్రతిదీ కూడా వాల్యూని డినోట్ చేస్తుంది. ఓకే. సో ఈ యొక్క పర్టికులర్ ఎర్రేలో నుంచి వాల్యూస్ని మనం ఒక క్రమపద్ధతిలో సార్ట్అవుట్ చేసి డిస్ప్లే చేసే ఫంక్షన్ అన్నమాట ఇది. ఓకేనా. సో దీనికి ఒక BR ట్యాగ్ అనేది వాడాను, అంటే నెక్స్ట్ లైన్కి వస్తుంది. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే వాల్యూ అసైన్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూ అంటే అర్రే ఆఫ్ 0 వాల్యూ తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ 0 ఇండెక్స్ మాట 0, 1, 2 ఇవన్నీ ఇండెక్సెస్. సో అర్రే అంటే నథింగ్ బట్ లెంగ్త్. ఓకే. 3 ఆర్గ్యుమెంట్స్. సో ఐటమ్ వాల్యూ, ఐటమ్ ఇండెక్స్ అండ్ అర్రే ఇట్ సెల్ఫ్. సో ఈ 3 పారామీటర్స్ను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ అనేది మ్యాప్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే. ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ఒక న్యూ అర్రే పెర్ఫార్మెన్స్ని యాడ్ చేస్తుంది అన్నమాట. ఓకే. చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మ్యాప్ ఆఫ్ మై ఫంక్షన్ అంటే మై ఫంక్షన్లో ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మ్యాప్ చేస్తుంది. సో వాల్యూ ఇంటూ 2. సో ఈ వాల్యూస్ అంటే ఏంటి, ఈ యొక్క నెంబర్ ఆఫ్ 1 ఆఫ్ 0, నెంబర్ 1 ఆఫ్ 4, నెంబర్ 1 ఆఫ్ 9. సో ఇవి. సో వీటినన్నిటినీ కూడా ఇంటూ 2 చేస్తుంది అనమాట. ఓకే. 45 ఇంటూ 2 90. సో 4 ఇంటూ 2 8, 9 2s 18. సో అట్లా అన్నమాట. ఓకే. సో ప్రతిదీ కూడా ఒక ఫంక్షనల్ లూప్లో అనమాట, సింపుల్ లూప్ అన్నమాట ఇది. ఓకే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఇవ్వకపోయినా ఓకే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఒక వాల్యూని అసైన్ చేస్తే సరిపోతుంది. సో నెంబర్ 1 ఆఫ్ 0 అనేది దీని వాల్యూ, ఆ వాల్యూకి ఇంటూ 2 యాడ్ చేయమంటున్నాం. ఓకే. సో ఇట్లా మీరు రాసినా కూడా వర్క్ అవుతుంది ఫంక్షన్. ఓకే. సో ఇవి కూడా సేమ్ గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేషన్స్లో మిక్స్ అయ్యి మీకు ఈ యొక్క డిస్ప్లే అనేది జరుగుతుంది. సో మిగతా ఇవన్నీ కూడా రెడ్యూస్, రైట్, లెఫ్ట్. సో ఇవన్నీ సేమ్. ప్రతిదీ కూడా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. సింపుల్ కోడ్స్లో ఉంటాయి. సో అలాగే కాన్స్ట్. సో ఈ అర్రే కాన్స్ట్ అనేది మనకి ECMAScript 2015 నుంచి ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ కాన్స్ట్ వాల్యూ ఏంటంటే ఇంకా మార్చేది ఉండదు అన్నమాట. ఈ కాన్స్ట్ వాల్యూ ఇచ్చామంటే, సో స్టార్టింగ్లో చెప్పాను కదా కాన్స్ట్, వేర్, లెట్ ఒక డిఫరెన్స్. సో అది ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఒక అర్రేకి కానీ డిక్లేర్ చేస్తే కాన్స్టెంట్ అనేది ఇట్ కెనాట్ బి రీఅసైన్ అనమాట, మళ్ళీ అసైన్ చేయడానికి లేదు. ఓకే. సో కాన్స్ట్ కార్స్ అని ఇచ్చామనుకోండి, సో ఈ ఫంక్షన్కి ఈ అర్రేకి ఈ యొక్క వేరియబుల్ కాన్స్టెంట్ అనమాట. సో మళ్ళీ ఇది డిక్లేర్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే. సో అలాగే పర్టికులర్ థింగ్స్ ఉంటాయి కొన్ని. సో అలా అంటే చిన్న పుష్ పుల్ అనేవి ఏంటి చేంజ్ చేస్తున్నాయి, అంతేగాని డెలీట్ చేయట్లా. సో ఆ 2 డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి, చేంజెస్కి డెలీట్కి. ఓకే. జస్ట్ 1 సెకండ్. ఓకే క్లియర్. నెక్స్ట్ సో సింపుల్, సేమ్ నెంబర్కి ఇది సేమ్ అర్రే నెంబర్కి సేమ్ ఒకేలా ఉంటాయి. సో ఈ 4 అయితే మెథడ్స్, సార్ట్, ఇటరేషన్స్ అనేవి చూడండి. సో ఇక్కడ ఇంకొకటి మీకు చెప్పవలసింది ఏంటంటే, ఇక్కడ చూడండి వేర్కి డిక్లేర్ చేసాము కార్స్ అనేది. సో ఇది తీసుకుంటుంది వన్స్ ఎప్పుడైతే వేరియబుల్కి డిక్లేర్ చేసామో కార్స్ అనేది, సో కాన్స్టెంట్ అది అలౌ చేయదు. సో ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఓకే. ఇక్కడ చూడండి ఓపెన్ బ్రేస్. సో లోపల ఓపెన్ బ్రేస్లో మళ్ళీ మీరు వేర్ కార్స్ అని డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. అంతేగాని కాన్స్ట్ అనేది డిక్లేర్ చేసుకోలేము. కాన్స్ట్ అనేది ఏంటంటే మీరు ఎక్కడ లూప్లో ఎక్కడైనా మీరు డిక్లేర్ చేసుకుంటే అది వన్సే. ఓకే. లూప్లో అనేది అలౌ కాదు. ఇవి ఒకసారి చూడండి సరిపోతాయి. ఓకే. ఈ ఎర్రేస్ కాన్సెప్ట్ కూడా కొంచెం ఇంపార్టెంట్ థింగ్. సో మీకు ప్రోగ్రామెటికల్గా వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. జస్ట్ ఎర్రేస్లో ఏమేమి సార్ట్ చేసుకోవచ్చు, మెథడ్స్ ఏంటి, కాల్ బ్యాక్స్ ఏంటి, అలాగే ఏ ప్లేస్లో ఏ ఎర్రే స్టోర్ అవుతుంది, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేవి కూడా క్లియర్గా చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ. సో ఈరోజు చెప్పిన కాన్సెప్ట్, ప్రీవియస్ చెప్పిన కాన్సెప్ట్స్ ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి. సో అప్పుడు మీ కాన్సెప్ట్స్ అనేవి మర్చిపోరు. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్లో డేట్స్ గురించి చూద్దాము. సో అంటే నెంబర్ ఆఫ్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ వస్తాయి. సో ఈ అవుట్పుట్స్ మ్యాథ్ ఫంక్షన్స్, ర్యాండమ్ ఫంక్షన్స్ ఒకే సెషన్లో అవుతుంది. ఓకేనా. డోంట్ మిస్, ప్రాక్టీస్ వెల్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.